చూసారు కదా, ఇప్పుడైతే నేను దోసకాయని ఎలా కొయ్యాలో మీకు చెప్తాను. ఇది చాలా పెద్ద దోసకాయ, మా తోటలోనే కూర్చుంది. ఫస్ట్ అయితే హాఫ్గా కట్ చేసుకొని లోపల ఉన్న గుజ్జు మొత్తం తీసేయాలి. గుజ్జు తీసేసి మీరు విత్తనాలు నాటినా కానీ మీకు ఈజీగా వచ్చేసేసి చెట్టు. ఇది కొంచెం టఫ్గా ఉంటుందన్నమాట, కొంచెం బరువు, కొంచెం భారం పెట్టి తీయాలి. నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత మీరు వాష్ చేసుకొని 4 భాగాలుగా కట్ చేసుకొని మీరు దాంట్లో స్మాల్ పీసెస్లో కట్ చేసుకోవాలి. స్మాల్ పీసెస్ కట్ చేసుకున్న దాంట్లో కూడా 2 పీసెస్గా కట్ చేసుకోండి. ఫస్ట్ అయితే హాఫ్ భాగాన్ని అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అనమాట. తర్వాత అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనకి కూరలో మరి ఎక్కువ ఉడికిపోతాయి. మీడియం సైజ్గా కట్ చేసుకోండి పప్పు చేసేటప్పుడు మాత్రం. నేను ఇప్పుడు పప్పు చేస్తున్నాను, కానీ మీకు కటింగ్ ఎలా చేయాలో చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇది కొంచెం టైం పడుతుంది, కాకపోతే మీరు కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే ఫస్ట్ కూరలో వేసే ముందు టేస్ట్ చూడండి.